హాయ్! హలో ఆల్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సిల్కీ హెయిర్ కోసం అండ్ మనకి హెయిర్ గ్రోత్ కోసం చాలా అంటే చాలా తిప్పలు పడిపోతాం కదా! సో, కానీ ఇంట్లోనే హోమ్ రెమెడీ అనేది నేనొకటైతే ట్రై చేశాను. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో, చూస్తున్నారు కదా మా పాప హెయిర్ ఎంత సిల్కీగా అండ్ షైనీగా ఉందో. సో, ఏం లేదండి, ఇంట్లో మనం అన్నీ న్యాచురల్‌గా వాడేవే అయితే నేను ఇందులో అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇంట్లో అన్నీ మనకి ఇవి అవైలబుల్‌గానే ఉంటాయి. సో, దీనికోసం నేనైతే ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా! ఇవైతే సన్నటి ముక్కలైతే కట్ చేసుకున్నాననమాట. ఇవి వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్‌లో అయితే వేసుకొని కొబ్బరి పాలైతే నేను కొ కొబ్బరి పాలు కోసమైతే ఈ కొబ్బరనేది మిక్సీ అయితే వేస్తున్నాను. సో, మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటే ఇది అయితే గ్రైండర్ అయితే పట్టుకోవాలనమాట. ఇది ఈ విధంగా మనం వాటర్ అయితే నేను హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే గ్రైండ్ అయితే చేసుకున్నాను. సో, ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకుంటే చాలా చిక్కగా అంటే చిక్కగా అయితే వస్తాయన్నమాట కొబ్బరి పాలు. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని దాని మీద క్లాత్ అయితే వేసుకొని ఈ క్లాత్‌లో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంటుంది కదా! ఈ కొబ్బరి అయితే మనం వడైతే కట్టుకోవాలన్నమాట. సో, ఈ విధంగా గట్టిగా పాలైతే పిండేస్తే చక్కగా అయితే బౌల్‌లోకైతే పాలైతే ఇంక మనం ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఇంక ఇదైతే వేస్టేజ్ అనమాట. సో, ఇంకా ఈ కొబ్బరి పాలలో ఒక స్పూన్ మనం ఇంట్లో వాడే కొబ్బరి నూనె ఉంటుంది కదా! సో, ఆ కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలి. నేను దీనికోసం 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకున్నాననమాట. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక అలోవెరా జెల్ అయితే నేను తీసుకున్నాను దీనికోసం. సో, అలోవెరా జెల్ మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది హెయిర్‌కి. సో, ఇంకా దీనికోసం ఇంకా 2 బనానాస్ అయితే తీసుకున్నాను. బనానాస్ మనం హెల్త్‌కి ఎంత మంచిదో, సో, హెయిర్‌కి కూడా మనకి హెల్తీగా ఉండడానికి ఈ బనానాస్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో, ఈ బనానాస్ అండ్ అలోవెరా జెల్‌లో కూడా మనం మిక్సీ వేసుకున్నది ఈ కొబ్బరి పాలలో అయితే వేసుకొని బాగా ఇవంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇంకా సింపుల్‌గా మనం ఇది అయితే హెయిర్ మాస్క్ అయితే వేసుకోవడమే. సో, ఇది వేసుకున్న తర్వాత ఇంకా మనం చల్లని వాటర్‌తో అయితే వాష్ చేసుకొని తర్వాత మనం హాట్ వాటర్‌తో స్నానం చేస్తే, హెడ్ బాత్ చేస్తే చాలా అంటే చాలా సిల్కీగా అండ్ షైనీగా ఉంటుంది హెయిర్. సో, చాలామంది లేడీస్‌కి ఇదైతే చాలా యూజ్ అవుతుంది. వీక్లీ వన్స్ మనం ఇలా గనుక చేస్తూ ఉంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. హెయిర్ కూడా చాలా సిల్కీగా అండ్ షైనీగా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.